టైం 9:15 అవుతుంది. ఇప్పుడు 9:15కి లేచింది మధ్య. బ్రష్ చేసుకుంటుంది. గుడ్ మార్నింగ్ దియా. గుడ్ మార్నింగ్ చెప్పు. ఈ అనాలి. ఈ ఏంటి ఊంచేసి తుప్పాను ఊంచేసి తీయా. నాట్ ఓవర్ నాట్ ఓవర్. నువ్వు మళ్ళీ ఒకసారి బ్రషింగ్ చెయ్యి. నేను చేపిస్తావు. మమ్మీ చేపిస్తా. ఆల్రెడీ పెట్టినా కదా. పట్టుకో పెడతా. తియా బ్రషింగ్ ఓవర్ అయింది. ఇప్పుడు తియా ఏం తాగుతుంది? హాట్ వాటర్. ఏం తాగుతుంది? హాట్ వాటర్. ఫస్ట్ మార్నింగ్ లేవగానే బ్రష్ చేసుకుంటుంది. తర్వాత కొంచెం హాట్ వాటర్ తాగుతుంది. ఆ టీ గ్లాస్ హాట్ వాటర్ తాగుతుంది. నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ దోశ. టుడే వాట్ దోశ? క్యారెట్ దోశ. ఓన్లీ ప్లెయిన్ దోశ తింటుంది. కర్రీ చట్నీ అట్లా ఏం పెట్టుకోదు మా తీయ పాప. ఓవరా? కంప్లీట్ అయినాయా? అయినాయి. వెరీ గుడ్. గివ్ మీ. నౌ దోశ. ఇట్లా మతియాన్ని ఎత్తుకొని దోశ వేయాలి. దోశ వేస్తున్నప్పుడు ఆమెకు బాగా ఇంట్రెస్ట్, అందుకనే ఎత్తుకొనే వేయమంటుంది. క్యారెట్ దోశ. సో క్యారెట్ తురిమేసి వేస్తున్నా. ప్లెయిన్ దోశ కంటే క్యారెట్ దోశ బెటర్ కదా అనేసి. క్యారెట్ని మిక్సీ పట్టకుండా తురిమేసి వేస్తే బాగుంటుంది దోశలోకి. మమ్మీ వాట్ డూయింగ్? దోశ. దోశ. ఆయిల్ వేద్దామా? ఆయిల్ వేద్దాం. ఓకే. ఏంటి? హాయ్. సండే మండే చెప్పు. టెల్ మీ సండే మండే. నో. తియాకి దోశ కావాలా వద్దా? వద్దా? తియాకి నాట్ ఫీలింగ్ హంగ్రీయా? హంగ్రీ. మరి సండే మండే చెప్తే దోశ వస్తుంది. వెరీ గుడ్. నెక్స్ట్ జనవరి ఫిబ్రవరి. మమ్మ ఆగస్ట్. సో తియా దోశ రెడీ అయింది. అండ్ గీలో డిప్ చేసి పెడతాను తియాకి. బేబీ డక్ కమింగ్ 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 అప్ కమింగ్ కమింగ్. బేబీ డక్ కమింగ్ అప్ కమింగ్ 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 కమింగ్. బేబీ డక్ కమింగ్. బేబీ డక్ కమింగ్ 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 కమింగ్. టైం వచ్చేసి 11:30 అయింది. తియాకి ఇప్పుడే స్నానం చేయించిన. ఇంకా రెడీ చేయించాలి. లోషన్. లోషన్. స్టాండప్ చెక్. ఇట్లా ట్యాప్ చేయాలంట లోషన్ ఎప్పుడైనా కూడా. ఫేస్కి. సిడాన్. హాయ్. తియాకి కాటుకు. మంచి స్మెల్ వస్తుందా తియ దగ్గర? లోషన్ స్మెల్ వస్తుందా? ఇంకొంచెం లోషన్ పెడతా ఫేస్కి. నా ఫేస్కి సిడాన్ చేయి. ఫేస్కి సిడాన్ చేయి. ఎస్. గుడ్ గర్ల్. తియ గుడ్ గర్లా బ్యాడ్ గర్లా? గుడ్ గర్లా? తియ బ్యాడ్ గర్ల్ కదా? గుడ్ గర్లా? ఓకే. లోషన్ ఓవర్ అయింది. ఇప్పుడు నా వెరీ గుడ్. కాటుక. గివ్ మీ. ఓపెన్ చేసి. సో పౌడర్ వేయను లోషన్ పెట్టిన తర్వాత. ఓన్లీ డైరెక్ట్ కాటుక పెట్టేసి డ్రెస్ వేసిస్తా. గివ్ మీ యర్ లెగ్. లెఫ్ట్ లెగ్. కాటుక పెట్టేసిన తర్వాత పౌడర్ వేసుకోవాలి. పౌడర్ ఓవర్ అయింది కదా. ఇంకొంచెం పౌడర్. ఇక్కడ కొంచెం పౌడర్. ఓకే. ఇప్పుడు స్టమక్కి కొంచెం వేస్తా పౌడర్.
అప్పు చూడు, అప్పు ఫ్యాన్ చూడు. ఎక్కడ మరి ఎందుకు అంటించుకున్నావు? తియాకి పెట్టుకోవడం రాదు, మమ్మీ పెడుతుంది. అమ్మో ఇది అంటుతుంది కాటుగా, ఊబు అవుతుంది అంటుతుంది. స్టాండప్ చేయి, డ్రెస్ తీస్తా. స్టాండప్ చేయి. అవుట్ సైడ్ వెళ్దాం, మనం అవుట్ సైడ్ వెళ్దాం. వస్తావా? రావా? మమ్మీ వెళ్తుంది ఇప్పుడు. రాదా? సరే బాయ్ బాయ్. చూడ ఏం చేస్తుంది అక్కడ, ఏం చేస్తుంది? డ్రెస్ వేసుకుంటుంది. జీ బ్యాడ్ తియా, పప్పిషేం ఉండొద్దు. బూచి వస్తుంది, పప్పిషేం ఉంటాయి. అమ్మో తియా పప్పిషేం ఉంది అనేసి వచ్చేసి తియాకి బుబ్బు చేస్తారు. స్టాండప్ చేయి. బటర్ వెనకాల జిప్ ఉంది కదా, జిప్ అప్పాను. సిడాన్ చేయి, కోమింగ్ చేస్తాను. తియా కోమింగ్. తియా టుడే హెడ్ బాత్ చేసిందా? హెడ్ బాత్ చేయలే టుడే తియా. ఎస్టర్డే హెడ్ బాత్ చేసింది కదా. టుడే నో హెడ్ బాత్, ఓన్లీ నార్మల్ బాత్. ఓకేనా? I got a boo boo, I was jumping there. చెప్పు తియా, చెప్పు. నో వై నో? ఏంటవి? థ్రెడ్స్. మరేం థ్రెడ్స్ అవి? స్మాల్ థ్రెడ్సా? స్మాల్ థ్రెడ్సా? ఇది బిగ్ థ్రెడ్, ఇది స్మాల్ థ్రెడ్. ఓవర్ అయింది. తియా రెడీ అయిపోయింది. ఇప్పుడు టైం వచ్చేసి 12 అవుతుంది. 12 o'clockకి రెడీ అయింది తియా. మార్నింగ్ 9:30. రెడీ కాలేదా? మరి ఏమైంది? టిట్టి అయిందంట. ఏమైంది తియా? కిక్కి అయింది. 10 o'clockకి లేచింది, 11కి బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, 12కి రెడీ అయింది. స్కూల్కి ఎప్పుడు వెళ్తుంది తియా? ఎప్పుడు? బాయ్ చెప్పేసి. బాయ్ బాయ్. వెళ్దాం, వస్తావా? రావా? ఎందుకు రావు? మమ్మీ వెళ్తుంది అవుట్ సైడ్. తియా నీకు ఇప్పుడే కోమింగ్ చేసింది మమ్మీ, నువ్వు ఇప్పుడే అంత బ్యాడ్ చేసుకున్నావు నీ హెయిర్ కదా. తియా బ్యాడ్ గర్ల్ కదా మమ్మ. తియా బ్యాడ్ గర్లా గుడ్ గర్లా? బజ్జుకోవా? తియా స్టోరీ చెప్తే బజ్జుకుంటా. ఓకే. లేదా? ఎక్కడికి వెళ్ళింది? ఏబి రాస్తుంది తియా. కాసేపు హోంవర్క్ చేసుకుంటుంది. బి చెప్పు. బి చెప్పు. రైట్ ఇయర్. డౌన్. వాళ్ళ డాడీకి లంచ్ టైం ఒకటేసారి. కర్డ్ రైస్ తింటుంది తియా. ఇది బాలామృతం పిండి, అంగన్వాడీలో ఇస్తారు కదా, అది బాలామృతం పిండి. సో దీంతో ఒకరోజు దోశలు చేసుకున్నా, ఇప్పుడైతే ఇడ్లీ చేద్దామని ట్రై చేస్తున్నా. 1 కప్పు బాలామృతం పిండిని తీసుకోవాలి. కొంచెం సాల్ట్ వేస్తున్నా. తర్వాత దీంట్లో కొంచెం పెరిగేసుకోవాలి. పెరిగేసుకొని ఒకసారి కలుపుకుందాము. ఇది ఉండలు వస్తుంది, అందుకని ఉండలు లేకుండా కలుపుకోవాలి. మధ్య మధ్యలో వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. సో ఇలా ఉండలు లేకుండా మంచిగా ఇడ్లీకి ఎట్లా కావాలో అట్లా కలుపుకోవాలి. పిండిని స్పూన్తో బాగా మిక్స్ చేసుకోవాలి పెరిగేసుకున్న తర్వాత. సో అట్లా మిక్స్ చేసుకుంటే ఉండలు లేకుండా మంచిగా మిక్స్ అయిపోతుంది, ఇడ్లీలు కూడా సాఫ్ట్గా వస్తాయి. సో ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీన్ని మూత పెట్టేసి ఒక 15 minutes వదిలేయాలి. 10-15 minutes ఇట్లా పక్కన పెట్టుకున్న తర్వాత కొంచెం ఇది ఇట్లా అయిపోయింది పిండి. సో ఇడ్లీ ప్యాన్కి ఇట్లా ఆయిల్ అప్లై చేసుకోవాలి. మొత్తం
ఆయిల్ లేదంటే గీ రెండు ఏదైనా అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకున్న తర్వాత మనం ఇడ్లీ బ్యాటర్ లాగానే సేమ్ ఇడ్లీ లాగానే పెట్టేసుకోవాలి. నేను 2 ప్లేట్లు పెట్టిన, ఫస్ట్ టైం కాబట్టి కొంచెం తక్కువ ట్రై చేస్తున్నా. ఇడ్లీలో పెట్టేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ ఉడికించుకోవాలి. మీడియం ఫ్లేమ్ పెట్టి ఉడికించుకోవాలి. ఇడ్లీలు తొందరగానే ఉడికిపోయినాయి, 10 మినిట్స్లో ఉడికిపోయినాయి. మీడియం ఫ్లేమ్ పెట్టాలి, హై ఫ్లేమ్ పెడితే తొందరగా మాడిపోతాయి. అందుకనే ఇడ్లీలు చాలా సాఫ్ట్గా వచ్చినాయి, 10 మినిట్స్లో ఉడికిపోయినాయి. ఆ టేస్ట్ కూడా బాగుంది. చిన్నపిల్లలకైతే చాలా హెల్దీ. ఈ బాలామృతంని దోశల్లాగా లేదా ఇట్లా ఇడ్లీలాగా కుడుముల్లాగా కూడా చేసుకోవచ్చు. సో పిల్లలైతే ఈజీగా తినేస్తారు. దీంట్లోకి కర్రీ కూడా అట్లా ఏం అవసరం లేదు. సో ఈ పిండి స్వీట్గానే ఉంటుంది కాబట్టి సో కర్రీ అట్లా ఏం అవసరం లేకుండానే టేస్టీగా ఉంటాయి ఇడ్లీలు. రెడీ అయింది. ఏం ప్లేయింగ్ చేస్తున్నావు? ఈవినింగ్ అయిందంటే టీ కంపల్సరీ ఉండాలి కదా. టీ ఫేవరెట్ నాకు. అస్సలు టీ కంపల్సరీ తాగుతాను మార్నింగ్ ఈవినింగ్. సో ఈవినింగ్ 6 o'clockకి టీ పెట్టుకున్నాను అండ్ టీయాకి బూస్ట్. ఈవినింగ్ టీ ఎంజాయ్ చేసిన తర్వాత నైట్ డిన్నర్ కోసం ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నా. ఆఫ్టర్నూన్ క్యారెట్ కర్రీ చేసిన, కాకపోతే ఈవినింగ్కి కొంచెం వేరే స్పెషల్ ఉండాలనేసి ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నా. వెయిట్ టూ వాట్ కర్రీ? ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నా ఈవినింగ్ డిన్నర్కి. చెప్పు, ఎగ్ ఫ్రైడ్ రైస్ అను. ఎగ్ ఫ్రైడ్ రైస్. హాయ్ చెప్పు. ఈశాలి చూడు, అదే అదే చూడు కదా. ఇదా స్పూన్. అమ్మో జియా మిక్స్ చేయదు, బుబ్బు అవుతుంది. మమ్మీ మిక్స్ చేస్తుంది. ఓకేనా? ఫ్రై అయిన తర్వాత ఏం వేయాలి నెక్స్ట్? ఏం వేయాలి చెప్పు. క్యారెట్ వేయాలి. క్యారెట్ ఎవరు తింటారు? బూచి తింటారా? యానిమల్స్ ఏం తింటుంది? రాబిట్ తింటారు. అది బాము. బాముచ్చా అవుట్ సైడ్ గో. నా క్యారెట్ కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెము పసుపు సాల్ట్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఎగ్స్ వేసుకోవాలి. నేనైతే 3 eggs వేసుకున్నాను ఇక్కడ. ఎగ్ వేసిన తర్వాత వెంటనే కలపకుండా 2 minutes తర్వాత కలుపుకోవాలి. ఎగ్ మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత రైస్ వేసుకొని మిక్స్ చేసుకుంటే ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయినట్లే. సూపర్ టేస్టీగా ఉంటుంది. ఎటువంటి సాస్ వెనిగర్ లేకుండానే చాలా టేస్టీగా ఉండే ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయింది. ఈ వీడియో ఇంతే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.